గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో భరణీ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి ఒక వీడియో చేశాం. అయితే కొంతమంది భరణీ నక్షత్ర ప్రేక్షకులు మేము ఏ పరిహారాలను పాటించాలండి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, ఏ దైవారాధన చేయాలి, ఏ రంగులు కలిసి వస్తాయి, ఒక అదృష్ట సంఖ్యలు ఏంటి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఒక క్లారిటీని ఇస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ భరణీ నక్షత్రం అనేది మేషరాశికి సంబంధించినది. మేషరాశికి అధిపతి ఏమో కుజగ్రహం, అంటే అంగారకుడు. కాబట్టి మీ రాశికి అధిపతి అయినటువంటి అంగారక గ్రహానికి సంబంధించిన పరిహారాలతో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలను మీరు తప్పకుండా పాటించాలి. అంటే మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోవటానికి, మీరు ప్రవేశించిన రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి, తొందరగా సక్సెస్ని సాధించటానికి ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం అనేది కావాలండి. కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం భరణీ నక్షత్ర జాతకులు శుక్ర బీజ మంత్రాన్ని శుక్రవారం నాడు క్రమం తప్పకుండా 16 సార్లు పఠించాలండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం నాడు 16 సార్లు పఠించండి. అలాగే శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని కనుక మీరు పూజించినట్లయితే జాతక దోషాలు పోవటమే కాకుండా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో త్వరగా సక్సెస్ని సాధిస్తారండి. ఏ రోజున దైవారాధన చేయాలంటే అమావాస్య తిథులు మీకు బాగా కలిసి వస్తాయి. శుక్రవారం నాడు ఏ రోజైతే అమావాస్య వచ్చిందో ఆ రోజున ఇంట్లో మహాలక్ష్మి అమ్మవారి పూజలు జరిపించటం కానీ, లేదా మీకు సమీపంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం కానీ, గుడికి వెళ్ళినప్పుడు కనకదార స్తోత్రాన్ని పఠించటం లేదా శ్రీ సూక్తాన్ని పఠించటం వల్ల మీకు మంచి జరుగుతుందండి. అయితే భరణీ నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడు మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినా సరే అమ్మవారికి పూలు, పండ్లు, పలహారాలు తీసుకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం కొట్టాలండి. అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి 2 ముక్కలు అవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి మొక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి మీరు ఎప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా సరే కొబ్బరికాయను మర్చిపోవద్దు. శుక్రవారం నాడు అమావాస్య తిథుల్లో లక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటే మీకు ఇంకా మేలు జరుగుతుందండి. అలాగే కొంతమంది భరణీ నక్షత్ర జాతకులు మేము వేటిని దానంగా ఇవ్వాలండి అని అడుగుతున్నారు. శుక్రుని యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం రోజున బొబ్బర్లను, వాటిని అలసందలు అంటారండి కొన్ని ప్రదేశాలలో, తెల్లని గుడ్డలో పొట్టు తీయని అలసందలను దానంగా ఇవ్వాలి. అంటే తెల్లగొడ్డలో బొబ్బర్లు వేసి ఆ మూట మొత్తాన్ని కూడా ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. కాబట్టి భరణీ నక్షత్ర జాతకులు ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించాలండి. మీకు శుక్రుని అనుగ్రహంతో పాటుగా అంగారకుడి యొక్క అనుగ్రహం కూడా కావాలి. కుజ శుక్ర అనుగ్రహం కనుక భరణీ నక్షత్ర జాతకులపైన ఉంటే త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారండి. కాబట్టి అంగారకుడి యొక్క అధిష్టాన దైవమేమో రుద్రుడండి. రుద్రుడు అంటే శివుని యొక్క ఇంకో ఉగ్ర స్వరూపం. కావున మీరు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఏ రోజైతే మంగళవారం ఆరుద్ర నక్షత్రం 2 కలిసి వస్తాయో ఆ రోజున రుద్రుని ఇంకొక అవతారమైన శివునికి అర్చన, అభిషేకాలు చేయించటం వల్ల ఎంతో ఫలితం ఉంటుందండి. అంటే మిగిలిన రోజుల కంటే కూడా మంగళవారం ఆరుద్ర నక్షత్రం ఏ రోజైతే కలిసి వస్తాయో ఆ రోజున దగ్గరలో ఉన్న శివాలయాన్ని కనుక భరణీ నక్షత్ర జాతకులు సందర్శించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
కాబట్టి భరణీ నక్షత్ర జాతకులు రోజు దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసిన రోజున శివాలయాన్ని సందర్శించటం, అలాగే శుక్రవారం అమావాస్య వచ్చిన రోజున లక్ష్మీ అమ్మవారి ఆలయానికి సందర్శించటం కానీ లేదా ఇంట్లో పూజలు పెట్టుకోవటం కానీ చెయ్యాలి. మీరు ఆరాధించవలసిన దైవాలు మహాలక్ష్మి అమ్మవారు, అలాగే శివుడండి. ఈ భరణీ నక్షత్ర జాతకుల పైన మంగళగ్రహ ప్రభావం అంటే కుజగ్రహ ప్రభావం, అలాగే శుక్రుని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి మీకు మంగళవారం శుక్రవారం కూడా బాగా కలిసి వస్తాయి. ఈ 2 రోజులలో మీరు ప్రారంభించిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మీకు అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 1, 9 ఈ 2 సంఖ్యలు కూడా మీకు బాగా కలిసి వస్తాయండి. మేషరాశి భరణీ నక్షత్రంలో జన్మించిన వారు తప్పకుండా షణ్ముఖి రుద్రాక్షను ధరించాలండి. రుద్రాక్షను ధరించటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటో చాలామందికి తెలియదండి. ఒకవేళ ఎవరైనా మీ పైన అక్కసుతో కానీ మీ పతనాన్ని చూడాలి అనుకున్న వారు మీ పైన తంత్రయంత్ర ప్రయోగాలు చేసినా సరే మీ పైన ఎటువంటి ప్రభావం ఉండదండి. మీ మెడలో కనుక మీ జాతకానికి సంబంధించిన ఒరిజినల్ రుద్రాక్ష కనుక ఉన్నట్లయితే ఏది కూడా మిమ్మల్ని కదిలించలేవు. అలాగే మీకు కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే తెలుపు, ఎరుపు రంగులు మీకు బాగా కలిసి వస్తాయండి. తెలుపు మరియు ఎరుపు రంగుల దుస్తులను ధరించినప్పుడు మీకు కాస్త మనసు ప్రశాంతంగా అనిపించడమే కాకుండా ఆ రోజు మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా త్వరగా పూర్తవుతాయి. భరణీ నక్షత్ర జాతకులు పత్తి మొక్కను నాటాలండి. అంటే కాటన్ మొక్కను నాటాలి. మీ ఇంటి ప్రాంగణంలో కావచ్చు లేదా దేవాలయ ప్రాంగణంలో కావచ్చు, ఖాళీ ప్రదేశంలో అయినా కావచ్చు. జాతక దోషాలు పోవటానికి భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే పత్తి మొక్కను నాటాలి. అలాగే భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో పెళ్ళైన స్త్రీలు నెలకు ఒక్కసారైనా శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారికి బొబ్బర్లు, శనగపప్పు, పెసరపప్పు, కంది ఇవన్నీ కలిపి చేసిన పూర్ణాన్ని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులకి కూడా తినిపించాలండి. అంటే భార్యాభర్తలు ఇరువురు కూడా పొట్టు తీయని బొబ్బర్లతో చేసిన పూర్ణాన్ని కానీ, శనగలతో చేసిన పూర్ణాన్ని కానీ, కందిపప్పుతో చేసిన పూర్ణాన్ని కానీ, పెసరపప్పుతో చేసిన పూర్ణాన్ని కానీ లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా తినాలి. ఇలా కనుక చేసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్న బాండింగ్ అనేది బలపడుతుందండి. అలానే మన జ్యోతిష శాస్త్రం ప్రకారం భూత బలి అంటారండి. అనగా మనం మనిషి పుట్టాం కదా, నోరు లేని పశుపక్షాదులకు కానీ, జంతువులకి కానీ, క్రిమికీటకాలకు కనుక ఆహారాన్ని అందించినా, వాటి ఆకలిని తీర్చినా, వాటి దప్పికను తీర్చినా సరే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యలు, కష్టాలన్నీ కూడా భూత బలి వలన లభించిన పుణ్యకర్మతో అన్నీ కూడా కొట్టుకుపోతాయండి. అంటే మూగజీవాలకు కనుక మీరు సహాయాన్ని అందించినట్లయితే జాతకరీత్యా మీరు అనుభవించవలసిన సమస్యలన్నీ కూడా మీరు అనుభవించవలసిన పనే లేదు. దానినే శాస్త్రం ప్రకారం భూత బలి అంటారు.